హైదరాబాద్లో ఆల్ ఇండియా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం కేంద్రంలో ఓబీసీల కులగణనపై ఒత్తిడి చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దానాచారి విజ్ఞప్తి చేశారు. 65% ఉన్నటువంటి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని దానాచారి డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మా ఓబీసీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి కరుణానిధి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఇవాళ ఓబీసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా మన రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీ బి హనుమంతరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్సు మరియు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మరియు జనరల్ సెక్రటరీలు అందరూ హాజరయ్యారు. అదేవిధంగా మన రాష్ట్రంలోనే కాక దేశం నలుమూల నుంచి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ ఓబీసీ ఉద్యోగుల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతి సంవత్సరము ఒక రాష్ట్రంలో నిర్వహిస్తుంది.